ఒక అందమైన తోటలో ఒక చిలక ఉండేది. దాని పేరు మిట్టు. మిట్టు చాలా చురుకైనది మరియు ఎప్పుడూ కొత్త కొత్తలు నేర్చుకోవడానికి ఇష్టపడేది. ఒకరోజు తోటలో ఒక కొత్త పక్షి వచ్చింది. దాని పేరు పిప్పి. పిప్పి చాలా సున్నితమైనది మరియు ఇంకా తోటలోని ఇతర పక్షులతో స్నేహం చేయలేదు. మిట్టు పిప్పిని చూసి, హలో, నీ పేరు ఏమిటి అని అడిగింది. పిప్పి సిగ్గుతో, నా పేరు పిప్పి అని చెప్పింది. మిట్టు వెంటనే, నాతో ఆడుకోవాలనుకుంటున్నావా అని అడిగింది. పిప్పి ఆనందంతో అవును అని తల ఊపింది. రెండు పక్షులు కలిసి తోటలో ఇక్కడికి అక్కడికి ఎగిరి పువ్వులు మరియు పండ్లను కలిసి చూసుకున్నాయి. మిట్టు పిప్పికి తోటలోని ప్రతి మూలను చూపించింది. పిప్పి కూడా మిట్టుకు తన ఇష్టమైన పాటలు పాడి చూపించింది. క్రమంగా పిప్పి మిట్టుతో స్నేహం చేయడం వల్ల తన సిగ్గు కోల్పోయింది మరియు తోటలోని ఇతర పక్షులతో కూడా స్నేహం చేసింది. ఒకరోజు తోటలో ఒక పెద్ద గాలి వచ్చింది. పిప్పి భయపడి ఒక చెట్టు కింద దాక్కున్నది. మిట్టు వెంటనే పిప్పి దగ్గరకు వెళ్ళి, భయపడకు, నేను నీతో ఉన్నాను అని చెప్పింది. పిప్పి మిట్టు వెంట ఎగిరి సురక్షితమైన ప్రదేశానికి చేరుకుంది. ఆ రోజు నుంచి మిట్టు మరియు పిప్పి ఎప్పుడూ ఒక్కటే. వాళ్లు ఒకరికొకరు సహాయం చేసుకునే స్నేహితులయ్యారు. తోటలోని ప్రతి పక్షి వాళ్ల స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయింది. మిట్టు మరియు పిప్పి తోటలోని అందరికీ స్నేహం యొక్క ప్రాముఖ్యతను నేర్పించాయి. స్నేహం అనేది భయాలు మరియు సిగ్గును అధిగమించడంలో సహాయపడుతుంది. మంచి స్నేహితులు ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు మరియు సంతోషంగా ఉంటారు.